వివిధ కళలకి ప్రోత్సహిస్తున్న సంస్థలకి నా హృదయపూర్వక నమస్కృతులు. ఈరోజు ఇక్కడ మనం సమావేశం అయింది ఎందుకంటే టిక్ టాక్ మూవీ ఒక గడియారం, ఒక జీవితం, ఒక టైం అనేది టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో బడీ. సో ఆ టైంని బట్టి మనం కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాను. ఒక టైం అంటే ఇక్కడ చూశారు, అది టీజర్లో మిడ్ నైట్ అంటే భయం ఉంది మన యాంకరు. సో ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరగబోతుంది అన్న జేనర్ మీద చేస్తున్నాం ఇక్కడ. ఇది హారర్, తర్వాత వచ్చేసి హారర్తో పాటు కామెడీగా హారర్ చేసి దాని తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇక్కడ చూశారు, ఇక్కడ పోస్టరు, ఇద్దరు హీరోయిన్లతో నిలబడి ఉన్నాను. ఏమో అవుతుంది ఇక్కడ అంటే ప్యాషను, తర్వాత వచ్చేసి రొమాన్స్ అవి కూడా కనబడతాయి ఈ సినిమాలో. సో అన్ని విధాలైన ఈ అనుభూతుల్ని రంగరించి చేస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళకి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంట్లో అశ్లీలత కానీ, తర్వాత టూ మచ్ హారర్ కానీ, పిల్లలు భయానకంగా చెందే సన్నివేశాలు కానీ ఏమి ఉండవు. హ్యాపీగా చూడొచ్చు, అందరూ వచ్చి చూడొచ్చు. సో ఇది ఎంటర్టైన్మెంట్ చిత్రం. సో ఇప్పుడు భరద్వాజ గారు చెప్పారు, ఇన్ని సినిమాలు తీశారు, డిఫరెంట్ జానర్స్ తీస్తున్నారు అని. ఒక మాట నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి మొట్టమొదటి నేను అలెక్స్ తీసినప్పుడు టైం నుంచి ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ తెలుసు తమ్మారెడ్డి గారు మన చిత్రసీమకి ఎంత సేవ చేశారో. సో అటువంటి వాళ్ళకి మనకి చూస్తూ ఉంటే మనకి ఒక మెంటల్ సపోర్ట్, మనం ఏదైనా చేయొచ్చు, చేయాలనుకోవచ్చు, తర్వాత వచ్చేసి ఒక కోలో నడవాలని తెలుస్తుంది. కానీ మెంటల్గా తర్వాత వచ్చేసి ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఆయన. ఒక ఏకలవ్య శిష్యుడుగా అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ సపోర్ట్తో నేను ఈ సినిమాలు చేయగలుగుతున్నాను. అలాగే సుబ్బారావు గారు నాకు చాలా ఏళ్ళుగా తెలుసు, ఒక 15 ఏళ్ళుగా అమెరికాకి ఆయన వస్తున్నారు. తెలుగు టైమ్స్లో అక్కడ ఉండే తెలుగు వారికి తెలుగుని అందించాలనేసి కుతూహలంగా పనిచేస్తారు. ఇప్పుడు ఆయన ఒక స్కూల్, ఒక డిజిటల్. నా గురించి వస్తే నేను ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోననేసి ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించలేదు. కానీ చెప్పాలి నేనంటే ఏంటి, ఎందుకు తీస్తున్నాను, ఏం సినిమాలు అనేసి. ఈ సినిమా అన్నది నాకు ఆత్మకు సంబంధించిన విషయం. అంటే ఆత్మ అంటే దేవుడు తర్వాత అవన్నీ కాదు. మనకు లోపల ఏం జరగాల, ఏం చేయాలి, మనం ఒక మనిషిగా ఎందుకు పుట్టాము, ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్తో మనం ఏం చేయాలి, ఇంతకుముందు ఏం చేయగలం, మనం చనిపోయే ముందు మనం ఎంత సాటిస్ఫాక్షన్గా ఉండాలన్నదే నా ధ్యేయం. సో ఆత్మకు సంబంధించింది చిన్నప్పటి నుంచి అదేట్లో పడిపోయింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, రామారావు గారి చిత్రాలన్నీ చూసి ఒక ఆకర్షణ వచ్చింది దాని మీద, ఈ మూవీ ఇండస్ట్రీ మీద. తర్వాత చాలా పౌరాణికాలు కానీ, చాలా తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ కానీ, ఇవన్నీ సినిమాల వల్లే వచ్చాయి నాకు. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఒకసారి బాలయ్య బాబు గారు అక్కడ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వచ్చి అక్కడ మాట్లాడమంటే, బాలయ్య గారు మీ గురించి నేను మాట్లాడలేను, మీ నాన్న గురించి మాట్లాడతాను కావాలంటే అన్నాను. ఓకే మాట్లాడమన్నారు. నా జీవితంలో రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు, ఈ పాటలు, జయమ్ము నిశ్చయమ్ము రా భయము లేదురా, జంకు బంకు లేకముందు సాగిపోమరా అన్న పాటలు, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అనేసి ఒక పాట. ఎప్పుడైనా చదువుకుంటున్నప్పుడు ఈ మత్తు వదలరా పాట వింటూ ఉంటే మత్తు వదిలేసి చదవడం మొదలుపెట్టాం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.